యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడే మేము ఇట్స్ డే 2 మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్దామని అనుకున్నాము. సో రూమ్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది గైస్. సో ఇక్కడికి వచ్చాము. హాయ్ గైస్, దిస్ ఇస్ డే 2. వీఆర్ ఇన్ పాండి. డే 1 మొత్తం బీచెస్ అని, ఫ్రెంచ్ కాలనీ అని ఇవన్నీ చూసేసాం. సో డే 2 కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం. సో మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చిన తర్వాత మాకు స్పెషలీ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఆ ప్యాకేజెస్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అరౌండ్ 800 అనుకుంటా, నాకు ఐడియా లేదు. 1000 లోపే ఒక ప్యాకేజ్. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా బోట్ రైడ్స్ ఉంటాయి, ఇంకా కయాకింగ్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి 800. ఇట్స్ ప్రెటీ రీజనబుల్. సో మేము హాఫ్ డే మొత్తం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే స్పెండ్ చేసాము. అండ్ దట్ వాజ్ లైక్ చాలా అంటే చాలా నచ్చింది మాకు. యా, ఇది గర్ల్స్ ట్రిప్ కంప్లీట్లీ. ఓన్లీ 4 మెంబర్సే మేము వెళ్ళాము పాండిచేరి. సో గర్ల్స్ ట్రిప్ అయినా సరే మాకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అనిపించింది పాండీలో ఉన్నన్ని రోజులు. యాక్చువల్లీ అసలు మేము ఏం ప్లాన్ చేయలేదు, ఇదంతా అన్ప్లాన్ ట్రిప్. ముందు రోజు నైట్ ఎక్కడికైనా వెళ్దాము, ఇట్స్ 4th ఇయర్ కదా అని అనుకున్నాం లేదో ఒక 1 అవర్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము 7 మెంబర్స్ గ్యాంగ్ అయితే ఒక 3 మెంబర్స్ హ్యాండ్ ఇచ్చారు. అండ్ మేము 4 మెంబర్స్ అయితే వచ్చాము. సో యా, అస్సలు ఏం ప్లాన్ చేసుకోకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోయాము. సో ఇక్కడ ప్యాకేజెస్ డిస్కస్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్, మన లైఫ్లో ఒక్కసారైనా గర్ల్స్ ట్రిప్ వెళ్ళాలి అని అనుకున్నాం కదా. సో ఇట్స్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా పీస్ఫుల్గా ఉంది. గైస్, మేము ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చాము. టిఫిన్ తినడానికి బోట్లో వచ్చాము, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. అండ్ టిఫిన్ అయితే అక్కడ మ్యాగీ, ఇంకా ఏదో నాన్ వెజ్ కూడా ఉంది, బట్ వీ డోంట్ ప్రిఫర్ నాన్ వెజ్ ఫర్ టిఫిన్స్. సో మేము మ్యాగీ తిని వాటర్ మిలన్ జ్యూస్ తాగాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము జాకెట్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు మేము ఇంకొక పెద్ద బోట్ ఎక్కుతున్నాము. యాక్చువల్లీ ఈ రైడ్ వచ్చేసి బీచ్లో ఉంటుంది. సో ఇక్కడ బీచ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. అదైతే అసలు చాలా భయం వేసింది గైస్. అంటే బోట్ వన్ సైడ్గా లైక్ డ్రిఫ్ట్లా అనిపించింది. సో మేము బీచ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసాం, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సైడ్. సో ఇక్కడ అన్ని మ్యాంగ్రోవ్ ట్రీసే ఉన్నాయి. యాక్చువల్లీ కేరళ వెళ్ళినప్పుడు నేను మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మిస్ అయ్యానని బాధపడ్డాను, బట్ పాండీలో అయితే వర్త్. సో యూ విల్ హ్యావ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. మంచిగా ఉంటుంది. అండ్ ఒక డే మంచిగా స్పెండ్ చేయాలంటే మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి రావచ్చు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది సూపర్ ఉంది గైస్. ఐ టోటల్లీ సాటిస్ఫైడ్. అండ్ యా, తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు గైస్, ఒక ఫ్యామిలీ. సో చాలా బాగుంది గైస్ ఇక్కడ. గైస్, దిస్ ఈజ్ అరక్మీడు. అరక్మీడు అంటే ఒక బిల్డింగ్ ఉంది. మేము మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. సో కోస్టల్ ప్లేస్ కాబట్టి హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. We are going for kayaking now. 4 దాంట్లో వెళ్దాం.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కర్మగాలి దీంతో వచ్చాను గైస్. నాకేమో బయట మేము బోటింగ్ మధ్యలో ఉన్నాం గైస్. ఇట్ ఈస్ సో నైస్ గైస్. వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు గైస్. లంచ్ చేస్తాం ఇక్కడ. కోకోనట్ కూడా మనకి ప్యాకేజ్లోనే ఉంది. సో కోకోనట్ వాటర్ తాగి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హిడెన్ బీచ్. సో స్టే ట్యూన్డ్. సెకండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ మళ్ళీ బోట్ ఎక్కి వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. యా బాయ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సైలెంట్లో ఉంది. చాలే క్రాబ్స్ కాదమ్మా, అక్కడ కాదు అక్కడ. చాలా నిలువుగా అడ్డంగా కాదు, వంకరగా తీసుకుంటా. గైస్ నాకు పాండీలో నచ్చింది ఏంటంటే రోడ్స్ చాలా నచ్చాయి. యాక్చువల్లీ మేము 2 బైక్స్ తీసుకున్నాం. సో ఏదైనా ప్లేస్కి వెళ్ళి మీరు బైక్ రెంటల్స్ తీసుకుంటే బెటర్, అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో దట్ ట్రావెలింగ్కి ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ అవుతాయి. సో అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. అండ్ రోడ్స్ అంటే చాలా నచ్చాయి. చర్చెస్ ఉంటాయి గైస్ పాండీలో, చాలా బాగుంటాయి. అండ్ ఈ చర్చ్ కూడా మేము బయట నుంచే చూసాం అనుకోండి. అండ్ మేము వెళ్ళింది ఈడెన్ బీచ్. నేను అది హిడెన్ బీచ్ అనుకున్నాను, కానీ అది ఈడెన్ బీచ్. యాక్చువల్లీ నేను తక్కువ వీడియోస్ షూట్ చేశాను, ఎందుకంటే మేము చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాము. సో షూట్ చేయడం అనేది పక్కన పెట్టి, యా ఇది ఈడెన్ బీచ్ చాలా బాగుంది. కొంచెం క్లీన్గా ఉంది గైస్. మేము రాక్ బీచ్ కూడా వెళ్ళాము. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంది. రాక్ బీచ్ చాలా క్రౌడెడ్ ఉంది. నాకంటే బీచెస్ కొత్త ఏం కాదు, కానీ వీళ్ళకైతే చాలా కొత్త. సో వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పులు బీచ్లోకి వెళ్ళిపోయాయి గైస్. ఎందుకంటే ఆమె బీచ్లోకే చెప్పులు వేసుకెళ్ళింది. ఆమె పేరు ఏంటంటే మహితా చౌదరి. సో ఆమె ఇంతే ఉంటుంది. సో ఆ చెప్పు తీసాను ఒకటి, ఇంకోటి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ పార్ట్ 1 వీడియో యూట్యూబ్లో ఉంది, మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూసేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి గైస్. ఇదైతే టైం వేస్ట్, మనీ వేస్ట్. మేము ఎందుకు ఎక్కామో తెలియదు, బట్ క్రేజీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రోప్ కట్టేసి నడవాలి. ఎలా అవుతుంది గైస్, ఇది అవ్వదు. ఫాస్ట్ 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 రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ రన్నింగ్ రన్నింగ్. దిగేవా వాళ్ళు ఎక్కుతున్నారా? బైక్స్ ఇచ్చేసాం. సో వీఆర్ గోయింగ్. అండ్ ఇప్పుడు తినేసి బస్ ఎక్కాలి గైస్. ఇక్కడ మధురై వీడు అని ఒక రెస్టారెంట్ ఉంది. యాక్చువల్లీ పాండీలో ఇవి 2 ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో జర్నీ పెట్టుకుని కూడా మేము నాన్ వెజ్ తినాలని ఫుల్గా ఫిక్స్ అయ్యాము. అందుకే అక్కడ బిర్యానీ అయిపోయింది. సో బన్ పరోటా విత్ చికెన్ కర్రీ, ఇది మస్ట్ ట్రై పాండీ వచ్చినప్పుడు. అండ్ పాండీ అనే కాదు, చెన్నైలో ఎక్కడికి వచ్చినా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ట్రై చేసాము, అది కూడా పరోటా ఐటమే, చికెన్ పొట్లం అని ఉంటుంది. సో ఇది చికెన్ విత్ పరోటా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది గైస్. పాండీలో మేము ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము, కానీ మీరు కొంచెం సర్చ్ చేసుకుని వెళ్ళాలి గైస్. ఫైనలీ వీఆర్ మూవింగ్. ట్రిప్ అయిపోయింది. సో మేము క్యాస్టల్ రెసిడెన్సీలో స్టే చేసాము. ద పీపుల్ దేర్ వర్ వెరీ కైండ్, మాకు చాలా హెల్ప్ చేశారు పాండీలో ప్లేసెస్ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాట్ ట్రిప్ అయిపోయింది అంతే, ఇంకా ఈ వీడియో అంతేలే ఇంకా. బాయ్ గైస్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏయ్ గైస్ వీళ్ళ ఫ్రెండ్సే కాదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.